హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఆయ్ చిత్ర విశేషాలను రివ్యూను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆయ్ కథ విషయానికి వస్తే, బూరయ్య వినోద్ కుమార్ కొడుకు కార్తీక్ నార్నే నితిన్ కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ అంటూ ఊరికొస్తాడు. కార్తీక్కి తన తండ్రి అంటే అంతగా ఇష్టం ఉండదు. ఊర్లో అందరికీ సాయం చేసి ఉన్నదంతా పోగొట్టేశాడని కోపంతో ఉంటాడు. బూరయ్య ఊర్లోకి రాకుండా ఇంటి గడప దాడకుండా లోపలే ఉండిపోతాడు. ఇక కార్తీక్ ఊర్లో బాల్య స్నేహితులు హరి, అంకిత్ కొయ్య, సుబ్బు, కసిరాజు. కార్తీక్ రావడంతో ఆ ఇద్దరు తెగ సంబరపడిపోతారు. కానీ కార్తీక్ మాత్రం తన ఫ్రెండ్స్ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఊర్లో పల్లవి, నయన్ సారికను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు కార్తీక్. కానీ సుబ్బు అదే అమ్మాయిని 5 ఏళ్లుగా వన్ సైడ్గా ప్రేమిస్తుంటాడు. పల్లవి మాత్రం కార్తీక్ని ఇష్టపడుతుంది. కులం వేరు అనే కారణంతో తన తండ్రి దుర్గా మైమ్ గోపి చూపిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు పల్లవి సిద్ధపడుతుంది. కులం కారణంగా ప్రేమ వర్కౌట్ కాదని కార్తీక్ను పల్లవి దూరం పెడుతుంది. కులం స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తీక్ బాధపడతాడు. కార్తీక్ బాధను తెలుసుకున్న స్నేహితులిద్దరూ ఏం చేస్తారు? తన కొడుకు బాధను తీర్చేందుకు బూరయ్య ఏం చేస్తాడు? అసలు బూరయ్య ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? బూరయ్యకు దుర్గాకు ఉన్న రిలేషన్ ఏంటి? చివరికి కార్తీక్ కథకు ఎలా ఎండ్ కార్డు పడింది అనేది మిగిలిన కథ. ఇక ఆయ్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఆయ్ సినిమా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ. గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో ఆద్యంతం వినోదాత్మకంగా ప్రేక్షకుల పెదాలపై నుంచి ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా నవ్వు దూరం అవ్వకుండా స్క్రీన్ ప్లే పకడ్బందీగా దర్శకుడు అంజీకే రాసుకున్నాడు. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్స్ పడే వరకు ప్రేక్షకులకు వినోదాన్ని ప్రధానంగా ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రకృతి ఒడి గోదావరి అంటారు. దానికి జతగా వర్షాన్ని ప్రతి సీన్లో యాడ్ చేసి మరింత ఫ్రెష్నెస్ ఇచ్చాడు దర్శకుడు. క్లాస్ రూమ్లో చిన్నప్పుడు లవ్ లెటర్ తనతో రాయించి తనను ఇరికించిన ఫ్రెండ్స్ నాకు వద్దు అని స్నేహితులకు దూరంగా పారిపోవాలి అనుకునే స్నేహితుడు, ఆ స్నేహితులే తన ప్రేమ ఫలించాలి అని చేసే ప్రయత్నాలు, రమ్య కామెడీ, ముఖ్యంగా ఒక పెద్దాయన బసిరెడ్డి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అయితే యూత్ పగలపడి నవ్వేలా తీశాడు. లాక్డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్లో జూమ్ మీటింగ్ సన్నివేశాలు, మేనేజర్ చేత కూడా నవ్వులు పూయించాడు. చివరి 20 నిమిషాలు వినోద్ కుమార్ కోసం మంచి మెసేజ్ ఇచ్చే సీన్లు డిజైన్ చేశాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఆయ్ కడుపుబ్బా నవ్వించిన సినిమాగా మిగిలిపోతుంది. చాలా సినిమాలు బ్రహ్మానందమే నడిపించినట్లుగా, హీరోగా నితిన్ సైడ్ క్యారెక్టర్లు చేసినట్టుగా, కసిరెడ్డి, అంకిత్ కొయ్య మెయిన్ పిల్లర్లుగా సినిమా మొత్తం తమ భుజాలపై మోశారు. హీరో క్యారెక్టర్నైనా ప్రేక్షకులు కొద్దిసేపు మర్చిపోతారేమో కానీ కసిరెడ్డి పాత్రను మాత్రం అస్సలు మర్చిపోరు. అంతలా నవ్వించారు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నార్నే నితిన్ సహజంగా చక్కగా నటించాడు. ఇలాంటి అనవసర బిల్డప్ లేని పాత్రలు సినిమాలు చేసుకుంటూ పోతే అతని కెరీర్కి ప్లస్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్లో తన ఈజ్ని చక్కగా చూపించాడు. తన క్యారెక్టర్కు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్గా నయన్ సారిక అందంగా ఉండడమే కాదు, పాత్రలో ఒదిగిపోయి చలాకీగా అల్లరిగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసిన క్యారెక్టర్స్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య అయితే విజృంభించారని చెప్పాలి. గోదావరి యాసలో కామెడీ పండిస్తూ సీట్లలో నుంచి పడిపోయేలా నవ్వించారు. ముఖ్యంగా కసిరెడ్డి. కులం కోసం ప్రాణాలైనా తీసే క్యారెక్టర్ మైమ్ గోపి కూడా చక్కగా నటించాడు. వినోద్ కుమార్కు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. రమ్యగా సరయు హాట్గా నటించింది. తాత క్యారెక్టర్ చేసిన ఆయన వినోదాన్ని బాగా అందించాడు. సాంకేతిక విషయాలకు వస్తే, రామ్ మిరియాల మంచి సంగీతం అందించాడు. నిర్మాణ విలువలు బ్యానర్ పేరుకు తగినట్లుగా రిచ్గా ఉన్నాయి. ఎక్కడ గోదావరి ప్రాంతానికి దూరంగా ఉన్నారు అని కాకుండా గోదావరిలోనే ఉన్నాం అనేలా ఫ్రెష్గా చిత్రీకరించారు. ఆర్ట్ పనితనం కానీ కెమెరా వర్క్ కానీ ఆద్యంతం కట్టిపడేసేలా ఉన్నాయి. ఇక దర్శకుడు అంజీ కామెడీని తెరకెక్కించడమే కాదు, మెసేజ్ని కూడా చక్కగా అందించాడు. కులం కన్నా స్నేహం గొప్పది అని షార్ట్ ఫామ్లో మనసుకు హత్తుకునేలా తీశాడు. చివరిగా ఆయ్ ఒక మంచి ఫీల్ గుడ్ కామెడీ మూవీ. అందరూ కాసేపు టెన్షన్స్ను పక్కన పెట్టేసి మనసారా నవ్వుకోవాలంటే ఖచ్చితంగా ఆయ్ సినిమాని చూడండి. ఇది ఈనాటి ఆయ్ సినిమా రివ్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.